గీత సారథి టి రాజబాబు గారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు పద్య నాటక రంగంలో ఒక ధృవతారగా వెలుగొంది. తన యొక్క అద్భుతమైన నటన, మధురమైన గాత్రం, స్పష్టమైన వాచకంతో పాటు ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను సమర్థవంతంగా ప్రదర్శించి, మరి ముఖ్యంగా తెలుగు పద్య నాటక రంగంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నటువంటి మహానటుడు గుమ్మడి జయరాజు గారు. వారి యొక్క నటనను మెచ్చి అధికారులు, పండితులు, గాన కోకిల, గాన గంధర్వ, గజారోహణులు, గండపెండేరధారి, ఆంధ్ర క్రైస్తవ నాటక సామ్రాట్, అనేక బిరుదులు పొందినటువంటి నటుడు గుమ్మడి జయరాజు గారు. ఆయన యొక్క 12వ సంస్మరణ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు చిన్న విజ్ఞప్తి. కార్యక్రమంలో ప్రకటించిన విధంగా ముందుగా సభా కార్యక్రమం ఏర్పాటు చేయాలి. కానీ మనకు రావాల్సినటువంటి ముఖ్య అతిథులు వేరే కార్యకలాపాలు ఉండటం వల్ల కొంచెం ఆలస్యంగా వస్తానని తెలియజేశారు. కాబట్టి కార్యక్రమం కొద్దిగా స్వల్ప మార్పు జరిగిందని తెలియజేస్తున్నాం. వెంటనే కార్యక్రమం ప్రారంభం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా అనేకదంతం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది హరిస్మరణే సరసమ్మను విధి విలాసకళ సుకుతూహలం మధుర కోమలకాంత పదావళి శృణుం తదా జయదేవ సరస్వతి జయదేవ సరస్వతి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం
శివం త్వం వందే సాత్వికం శివం. జై శ్రీరామచంద్రమూర్తికి, శ్రీకృష్ణ పరమాత్మకు, అభయాంజనేయ స్వామికి, అల్లా ప్రభువునకు, యేసు ప్రభువునకు, సమస్త దేవతలకు శ్రీకృష్ణ పరమాత్మకు, అభయాంజనేయ స్వామికి, అల్లా ప్రభువునకు, యేసు ప్రభువునకు, శ్రీ సమస్త దేవతలకు జై 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 జై. శ్రీ రాజేశ్వరి నాట్య మండలి విజయవాడ వారికి శ్రీ సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ రాజేశ్వరి నాట్య మండలి విజయవాడ వారు సమర్పించు ఫస్ట్గా గయోపాఖ్యానం శ్రీకృష్ణ శ్రీ నీలిపూడి రంగారావు, అర్జునుడు శ్రీ ఉప్పాల రాజేశ్వరరావు. ఈ గయోపాఖ్యానం సీన్ అనంతరం సభా కార్యక్రమం. తర్వాత సస్య హరిశ్చంద్రయం వారణాసి ఘట్టం హరిశ్చంద్రుడిగా శ్రీ టి బ్రహ్మారెడ్డి చెనగంజాం, చంద్రమతిగా శ్రీమతి బి విజయరాణి టీవీ ఆర్టిస్ట్ నంది అవార్డు గ్రహీత గుడివాడ, నక్షత్రకుడు శ్రీమతి ఏ ప్రభావతి జగ్గైపేట చిచ్చరపిడుగు, కాలకౌశికుడు శ్రీ దర్శి శ్రీనివాస్ గుంటూరు, కేశవ శ్రీ కొత్తపట్నం రత్తయ్య గారు, లోహితుడు మాస్టర్ చిరంజీవి, సంగీతం స్వరబ్రహ్మ సువర్ణహస్త కంకణధారి ప్రముఖ హార్మోనిస్టు చింతలపూడి నాగేశ్వర ఉయ్యూరు, క్లార్నెట్ శ్రీ చంద్రశేఖర్, డోలక్స్ శ్రీ రామకృష్ణ. జోహార్ శ్రీ గుమ్మడి జయరాజు గారికి, జోహార్ జోహార్ శ్రీ గుమ్మడి జయరాజు గారికి, జోహార్ జోహార్ శ్రీ గుమ్మడి జయరాజు గారికి. జోహార్.
బాబా అర్జున, అభివందనము చేస్తున్నాను బావా. బాబా అర్జున, కుశలమే కదా? ఆహా, మీ దయా విశేషములను అందరూ కుశలమే బావా. సంతోషం. అర్జున, ప్రాతకాలమున ప్రభాకరున అర్ఘ్యమసంగు సమయమున గర్వాంధులకు గైన నిశ్చయమునము దోషటం పడి ఆ దురాత్ముడి ఉదింతుడిని ప్రతినమున నీ మాతని కావ కంకణము కట్టుకుంటివి. ఈ విషయమున తలపవైతివి నీకును నాకును కలుగు చెలిమి. తలపవైతివి నీకును నాకును కలుగు చెలిమి. తలపవైతివి చుట్టరికపు ధర్మమై. పాలనేత్రుని గెలిచిన వంటవగుట, పాలనేత్రుని గెలిచిన వంటవగుట, తలచినాడవుగా బోలు దర్పమొకటే. తలబలే అయ్యా, జన్మించినది ఉత్తమ క్షత్రియ వంశము కదా, మరి దాల్చినదు దుర్వార మహాప్రతిజ్ఞ. ప్రజని నెరవేర్చడంలో నాకు గల బింకమును సాహసమును నీవే ఎరుగుదు. అయ్యనను శరణాగతుని వచ్చిన గయనుకు ప్రభాకర నిశాకర గ్రహంబులు భూమి ఆకాశాది పంచభూతములు సాక్షిగా భయప్రధానము చేసినే కాని దర్పము గలాడనంచునే తలపాలే పూర్వమయత్రిని తలబగ భోగలేదు. ఆనధనుడనగుట మానధనుడనగుట
నీకునే మొరదినగుట మానధనుడనగుట నీకునే మొరదినగుట తలచినాడను క్షత్రియ ధర్మమొకటి ఆ
ప్రముఖ హార్మోనిస్ట్. రాజవంశములో నాకు పరాభవం తెచ్చుట నీకు భావ్యమే? స్వామి, యుష్మత్ హృదయ గోచరము కాని అంశము చతుర్దశ భవనముల ఎందునూ లేదు. నేను నీతో కలహోత్సాహినయుంటిను లేక అనివార్య వైరమునకు దుర్భర విచారాక్రాంత చేతస్కుండనైతును నీవే ఎరుగుదు. అనేక విధములు నేను నీతో స్పష్టీకరింపనేలనయ్యా బాబా. అనిమిత్త జనిత యాదవ పాండవ వైరానుల దంతహ్యమానమగు నా హృదయారవిందము. అర్జున, అనిమిత్త విరోధములకు ఈ సన్మాత్ర విచారము నీకు కలిగిన ఇంత సాహసమున జలసవ కట్టెదము. ఆ బాల్య ప్రవర్ధమాన స్నేహితులకు మనకిరువులకు పగ కలుగుట భువనముల లక్ష్యంత ఆశ్చర్యము నుంచున్నది. నీ హృదయ స్థిత అభిప్రాయము నీ లోక విరుద్ధము కార్యములే చెప్పుచున్నవి. ఈ కృష్ణ సాత్యకి బలరామ ప్రముఖులు నివాత కవచ కాలకేయాది మహాదానవి విరవిచే ఉండవగు నీ ప్రతాపానుల ముందర తృణప్రాయులై ఉన్నారు. మేమెంత తేజోవిహీనులమైనను నీ భావమరుతులము కాకపోము సుమా. దేవ, అనిమిత్త జనిత యాదవ పాండవ వైరానల దంతహ్యమానమగు నా హృదయారవిందము నీ నిష్ఠురాలాపముల ఏలనయ్యా మరింత బాధించను. నే బాధించినదేమి అది ఎలా స్వయంకృత అపరాధమే కానీ మరి ఉండు కాదు. నా చేతనైనంత వరకు సుభద్ర కురుచే రాయబారం పంపి ఎట్లయినా సంధియోనల్పమని అడిగినను నీ వియ్య కొనక తొదకింత తెచ్చిదివి. ఇప్పుడు నేను స్వయముగా బ్రతిమాలుచున్నాను. నెయ్యము మాని కయ్యములకి చూచుచుంటే నేను అనేక విధములని మృదుపదార వింద వందనం ప్రార్థించుతనని సుభద్ర అక్రూరులతో చెప్పియే పంపించితిని. అయినను నీవు క్షమింపవైతివి. అయ్యో, క్షమించని వాడను నేనా? ధార్తరాష్ట్రులు రుకోదరు నీ సుమై చంప విషభోజనంబులు పెట్టునా నెనరుకింతయులేక నిదురించుతరి వాని అంబుది పడద్రోసి అలరునాడు వారణావతమందు చేరిచి మిమ్మెల్లా కౌరవుల్లక్క ఇల్లు కాచునాడు కొలువు కూటమునందు గురుజనముల బ్రోల విధ కట్టిన గోకలొలుచునాడు. రాజసూయార్థమై బృహద్రథనూచు భీమసేనుని చేత చంపించునాడు. నీకు చుట్టంబునైతిగాక నేడు బాంధవుడనవుదు నేను పల్గుణుడా. అర్జున, కృష్ణుడితో పని తినేది కావురా అతనిని మీరు నిరాకరించుచున్నారు. ఏరు దాటి తెప్ప కాల్చినట్లయ్యే ఇట్లు కృతజ్ఞుడ వగుదని ఎన్నడూ ఎరుకరైతని. మాధవ, నీవు అనేక ఉపకారమును రచ్చి విపన్నులకు పాండవులని కాపాడిన మాట నిజమే. వారిని తలంచి ఇప్పుడు మమ్మ చెప్పిన కార్యమేమి? మేము కృతజ్ఞులమో కామో జగమెరుగు. అయినను ప్రస్తుతాంశ విచారమును పోలైన గాని గత జల సేతుబంధనమెందులకయ్యా. అందుచేతనే ధనంజయ, నేను నీకు ఒక హితోపదేశము చేసేతను ఆలింపము. చెలిమియొనర్చినారబటు చిన్నతనంబున నుండి పాయక ఆ జలజలాక్షులను కలిసి చెయ్యల నుండిన ఎప్పుడైనను వెలగితి ఒక్క ప్రాణమును
మేనులు రెండునుగాగా ఏడు ముద్దుల మనది ముద్దుల మనది గయుల్ బిడువు అది మాత్రం అసంభవము. ద్రుంపక చేతులు రావు నిన్న నిన్ను అయ్యా, మీరు చేసినది హితోపదేశమే, కానీ అల్పజ్ఞాన సమేత మనస్కుండనకు నాకు ఆ గైని విడుచుట అధర్మమని తోచుతున్నది బాబా. ఎట్లందువేని మిగుల ఉపకారి అయినను మిత్రుడైనా, మిగుల ఉపకారి అయినను మిత్రుడైనా కాని పని సేయమన సేయగలడే నరుడు. అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైనా, అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైనా విషము పెట్టిన గుడుదురే ప్రియసుతుడు.
జగముల జనములని నాచంద్ర తారార్కము విశ్వాసఘాతకుడని నిందితురు. నిందపడుట కష్టము కావున గైరి విడువము. దేవా నీవనినట్ల నిత్యమయగు దేహంబు సంసారము జీవంబున్ క్షణభంగురములు ఘనశ్రీ బుద్భుత ప్రాయమవు భావం బందదినే నరిగియు గయల్ వజ్జల్తునే జనుల్ వివత్తుడు అధర్మచిత్తుడు 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 నరే నన్న చంద్రతారార్కమ్మ ప్రజలు కృతజ్ఞుడు అన్ని నన్నంతటి కంటే అధర్మాత్ముడని ఎక్కుడు కాని నింతుడు ఆ నోడి కోర్వజాలనగాన గయ్యని విడుపను. అర్జున, ఈ అల్పుని నిమిత్తమై నాతో వివాదముని గీయకొట్టివేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. ఈ సమయమున నన్ను మెప్పింతువేని ఈ ధరామండలమంతయు నీకు పట్టము కట్టెదా. నిన్ను దేవదానవ మానవులలో అసమాన చరిత్రుడిగా నొరచెదా. శ్రేష్కాముడు వైద్యవేని అట్లు చేయము. సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మము కదా. మాధవ, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గవర్తనములకును సాటి మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణము కలిగినంత ఆనందము సర్వసర్వం సహా పరిపాలనమనొచ్చునప్పుడు కలగదు. రాజ్యపాలకుడు ఈ లోకమున పూజ్యుడు, అదిను మనుజుల చేతని ధర్మపదగామి ఉభయలోక పూజ్యుడు. నా మనమ్మున ధర్మేతర వృత్తునెత్తిలదయ్యా చనినారార్వురు చక్రవర్తులు చనినారార్వురు చక్రవర్తులు మహీచక్రము పాలించి ధర్మ నిరూఢి
సనినారు షోడశ మహారాజులు మహేంద్రావులై చనుతో వారలు మూటగట్టుకొని ఐశ్వర్యంబు కొంపోయిరే అనగా రాజ్యమునేలా వైభవమునేలా రాజ్యమునేల వైభవమునేల ధర్మములేనిచో అధర్మోపదేశకుడనా? కాంతార నివాసులకు యోగీతుల కన్నా విరాగిమని కనపడుతున్నాడు. అంత రాజ్యభోగ పరాన్ముఖుడమైనచు రాజసూయాది మహత్వరములు చేసి రాజసంఘముల వధింపనేలా తద్ధనరాజ్యములు గైకొనేలా. ఈ మాటకేమి గాని నేనొక అంశము చెప్పేది వినము. ధర్మ వ్యతిరేక్తము కాకున్నచో వినియద. ధర్మం అనగానిటిది శాస్త్ర దూష్యము లోక విరుద్ధము కానిది ధర్మము. లోకాచారములకు ధర్మములకు సంబంధము లేదు. అట్లయినచో నా మనసు ఇష్టమైనచో వినియద. నీకు ఇష్టము కాని ధర్మము కాదా ఏమి? అవునో కాదు ఈ వితర్కమేలా చెప్పదలంచిందని చెప్పు. అర్జున, నీవును నేను ప్రాణమిత్రులము బంధువులము కదా. ఆ మాట అబద్ధమేమున్నది? అట్టి అట నాకు అపచారము నడిచిన దురాచారుడు నీకు కూడా అపచారము చేసినట్లు కాదా? నాకు అఖిల లోకముల అవమానము సంఘటిల్లిన ఎడల అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందును నీ కార్యములు నేను నావిగా చూచుచుండా నీవిట్లు చేయవలనా? నే వధించదన్న వారికి నీవు శరణు సంగవచ్చునా? మన ఉభయులము ఆ దురాత్ముని దండహస్తుని పాలికప్పవలను. బావా,
నీవు ఆనందించినదంతయో నిజము, కానీ అధర్మము చేత నేను భయపడుతున్నాడనయ్యా. నీకట్టి భయం పోనదు. నేను నీకు వయోజ్యేష్ఠుడను. గురుజనములు ఆనతిచ్చినప్పుడు కొండికి వాడు ధర్మమని అధర్మమని విచారింపక ఏ పని అయినా నువ్వు చేయందగు. తొల్లి భార్గవరాముడు పితృవియోగము నియోగమున తల్లి తల గండ్రగొండను క్రమదేశే దీర్ఘత మునితనయులు మాతృశాసనమున తండ్రినే జలముల పారద్రోసిరి. కావున ధర్మ సూక్ష్మం వరసి వర్తింపు. బావా, అధర్మ నిరుతులను ఉదాహరణముగా గైకొననేనయ్యా. అనిన మాటను తప్పుటనుచితంబని కదా, అనిన మాటను తప్పుటనుచితంబని కదా దశరథేశుడు కాలధర్మముందే నిత్యసూనృతవచో నీతుడవుటనే గదా మన హరిశ్చంద్రుడు మాలగొలిచే. ఆడి తప్పుడ దోషమని గదా భీమేని కండలు చండి ఇచ్చే. సత్యవాక్పాలన ఆసక్తి గల్గుట గదా కువలయంబున బలి కోల్పోయే. అంత దూరము పోనేల అబ్జనాప తనదు పలుకులు నిలుపల్గ తలచిగాదే. అఖిల సంపదలను బాసి అడవులందు, అఖిల సంపదలను బాసి అడవులందు తగని ఇడుములు కుడుచుమా ధర్మరాజు. ఆ ఆ
అర్జున, ఎన్ని విధములు చెప్పినను నీ మూర్ఖత విడవకున్నావు. ఇక మన పూర్వ వృత్తాంతం విరంగించేది వినము. బదరికావనమునందు అత్యంత నిష్ఠాగరిష్ఠులైన నరనారాయణులు ఇరువురు తప పరతంత్రులయ్యుందురు. అందు నరాంశమును నీవును, నారాయణాంశమును నేనును సకల సర్వం సహా భార నివారణార్థము పాండవ యాదవ వంశముల ఉదయించితమి. నా వాక్యముల ఎందు యథార్థములు ఎరుగగూర్చివని చూడు. మహాత్మా ధన్యోస్మి ధన్యోస్మి. అంతమానియం శంభున అవతరిల్చి ఎంతమానికి నేను నీవు హితుడనగుతూ ఎంతలెంతల కార్యంబులు ఎనసి చేసి ఎంతలెంతల కార్యంబులెనసి చేసి తడియ కార్యమునరింప ఎడ్డులోర్తూ అయ్యది చూపుడు అనర్థమేదే చెప్పున. అర్జున, నాతోడ సురాసుర యక్ష రాక్షస కిన్నర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వగరుడులైనను సంగ్రామమునకి ఎగునరు. నీవు బాలుడవు, ప్రాణములుండ చూసుకును. నరకాసురాది దానవులు అనేకులు 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 నా చక్రానాల జ్వాలలా మురగిరి. చక్రమహిమయించుక వినుము. నీలగంధర మహానిశిత శూలము దాటికోర్చిన ఒకవేళ ఓర్వవచ్చు. ప్రళయకాల భయోత భయత నిర్ఘాతాలి సైచిన ఒకవేళ సైపవచ్చు. మృత్యుదేవత నోట రెండు కోరల చిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు. బోడభానల శిఖాజ్వాలిగా బలి బ్రోల నిల్చిన ఒకవేళ నిలువగొచ్చుగాక. సైహింప
అనవచ్చునే కథనబంధు శివునికైనను శారదాధవునికైన బహునికైనను శతకోటి బహునికైన శారదను సాటిలేని నా చక్రధాటి మాధవ క్షత్రియవంశ సంజాతుండనై గాండ్యమును హస్తమున ధరించి యుద్ధ సన్నద్ధుడనై ఉండా వేరే అడుగునేలా దేహత్యాగమని కెయ్యుకొనినట్లే. కళాభిమానులు పూజలు హరిశ్చంద్ర పాత్రధారి క్షత్రియవంశ సంజాతుండనై గాండ్యమును హస్తమున ధరించి యుద్ధ సన్నద్ధుడనై ఉండా వేరే అడుగునేలా దేహత్యాగమని కెయ్యుకొనినట్లే. పల్గుడా, నేను అనంతకోటి అవతారధారినై రక్షో రాజవర్గముల వధించి తిని విధి నిత్యల కొని గడుబడిగా జలదిబడిన దుడుకు శోభకుని కడదేర్చి వేదముల వేదకు సంఖ్యల వినమూర్తిని క్షీరసాగర మదన కాలమున మందరోర్వీర్యధరమెత్తి సురాసురుల రక్షించిన కూర్మరూపుడను ఇంకా అనేక అవతారములు ఎత్తి తిని నీకొక తార్కాణము చూపెద చూడుము. అది మహానే మీనావతారము. ప్రళయకాలమందు నిజ దౌష్టాతలము నిలిచినది అదే రత్నాకర మధ్యమున నా మీనమూర్తిని చూడు. ఆహా, సూచించిన మహాత్మా ధన్యోస్మి ధన్యోస్మి. హే కల్పావసాన కాలోద్వేల ఫేల మహారత్నాకర సంచార పరాయణ సోమకాసుర దుర్వార గర్వాంబుధ మహాజంఝోనిలా జగత్ ప్రళయ సమయ సప్తమగర్షి సమన్విత నౌకాధార పాహి మాం పాహి పాహి మాం పాహి. దేవా శ్రీకృష్ణ పరమాత్మ, ఆహా, నీ అనుగ్రహము చేత మహాయోగేంద్ర దుర్లభముగు శ్రీమన్నారాయణ ప్రథమావతార దర్శనం కలిగినది. ధన్యాత్ముడనైతే మహాత్మా, ధన్యాత్ముడనైతే. అర్జున, ఇప్పటికైనా మదీయ ప్రతాప జ్ఞానము కలిగినదా? సంపూర్ణ గైని విడిచదవా? మధుసూదన,
నీ అవతార సందర్శనానంతరమున నాకు సమరోత్సాహం అధికమగుతున్నది. ఎట్లనినా నీవు సమస్త భూతాంతర్ బహిర్సంగతుడవు, అనంత బ్రహ్మాండ మడితోతుడవు, నిఖిల చరాచర పరుడవు, పరాత్పరుండబట్టి వాణిని నేను కయ్యమ్మున నిలిచి గెలిచి తినయే. కాంతులో గత్రయంబునమున్నవ్వరు పందజాలని యశంబు యుద్ధంబుని నిర్జంపగలేక కూలితిన ఏ నిన్నీదు హస్తంబునల్ ప్రణుతునిగా జూరగుందు గద వీర స్వర్గమున్ హాయిగా కావున రణమే నిశ్చయించుకుంటుంది. అర్జున, ఎన్ని విధములు చెప్పవలేను అన్ని విధములు చెప్పితిని. నీ మనంబు వివేకమునుందదయ్యే. ఇక నీ మనోనిశ్చయం ఎంతయో చెప్పుము. గైడు నిరపరాధుడు ఒకట చేత వచ్చుడు. మూఢుడా, గైడు నిరపరాధుడా? అట్లైన లోపము నా యందున్నట్లునేది. ఇంత దురాచారుడు ఎరుంగక బలరామాది ఎదుపుగ్గములతో కలహించి నా చెల్లెగు సుభద్రను నీకిచ్చి వివాహము చేసి తిని. ఇంత దురాచారుడవని నాడే ఎరింగినచో జాగరూకతతో ఉందును కదా. మహా గొప్ప పని చేసివయ్యా, మహా గొప్ప పని చేసివి. నీ చెల్లెలు నాకేల వసంగితవయ్యా. మరొక మహారాజు కుమారుడు గర్పింపలేకపోయితవా? ఇంత మాత్రపు కన్య దొరకకపోయిన ఎడల నేను ఆ జన్మాంతరము బ్రహ్మచారిణి. మూర్ఖుడా, నీవు నాకు ఆప్తబంధువుడవని ధార్తరాష్ట్రులతో నీ మూలమున నిర్హేతుకముగా వైరము తెచ్చుకుంటుని. ఇంత దురాచారుడవని నాడే ఎరింగినచో జాగరూకతతో ఉందును కదా. వేమునగుబో అనగబుబోసి పెంచినట్లు త్రాచుపామును పాల్పోసి కాచినట్లు చిన్ననాటి నుండి నేను చేయుబేను పార్థ నీ దశయంతయు వ్యర్థమయ్యే. వాసుదేవ, మహానుభావ, కడలి లోపల చక్కెర కలిపినట్లు బూడిద
విరజను మంచి పన్నీరు పోసినట్లు వినయ గర్భితమైన నా విన్నపంబు వినయ గర్భితమైన నా విన్నపంబు నిష్ఫలమయ్య నీ దశ నీరజాక మూర్ఖుడా, నీ ముఖ దర్శనం పాతక హేతు. ఛీ, కొమ్మ. భువన పావనమైన దివ్య స్రవంతికి ప్రభవ కారణమంచు పరిగణెత్తి స్వరాజ్యమున్న వైరాజను ద్రత్తి పాదాళ భూమికి పంపెనెత్తి పతిశాపవశమునా గదిలేకబడి ఉన్న సట్రాదినాదిగా సలిపెనెత్తి ఆదిలక్ష్మినిచ్చడు వేళ అబ్బిరాజు కనకంపు పళ్ళరంపున కడిగనెత్తి అత్తి దీపాల బంకజం పవన చరిత కఠిన దేహమును దాగి అవసియుడు కావున నీ చరణారవిందమును నేను చితులు దేవా మూర్ఖుడా, నివాత కవచ కాలకేయాదుడు మహాదానవ వీరులను సంగ్రామ రంగమున భంగమునందించితివని మహాబలవంతుడవనుకుంటుని రోష లజ్జ పరాక్రమ హీరుడవై పాదములు తుచుంటివి. ఇదియా 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 నీ పాడు పౌరుషము. ఏమేమి రోష లజ్జ పరక్రమ హీరుడునుగా మదీయ దుర్వార ప్రతాపాలునికి ఇదే చూపిద పాలనేత్ర విజయములకు దారుణాస్త్రములు నా చేతులున్నవి ఇంకాను బాయలేదు. మరియు ఆ శంకర కరుణా కటాక్ష దత్త పాశుపస్త్రం బిదుకు ఆది పాశుపదాస్త్ర మహత్వమును దారుణాస్త్ర పటుత్వమును అడుగనేలా అధమాధములై తేజో విహీనులకు నివాత కవచ కాలకేయాదుడు గెలుచుడయు తనకు తాళ ఓడవచ్చిన శంకరుడి నిర్జించుడయు ఒక మహాప్రతాపమని ఊహించుకుని ఉంటివి. అదినుగాక నిండు మగతనము లేక సగమాడుజగు మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రముల మమ్ము వినపించునవి. ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా? అవును బాబా, అతడు సగమాడుదువు గాని నీవు పూర్ణముగా ఆడుదానివే ఎగుదు నిరంతర నారీలోలుడవు. నీవు శంకరుడు పౌరుషము నంచనకరలేదు. ఈ అర్జునుడు గెలుచుట తుచ్చులకు నరకాసురాధులను గెలుచుట అనుకుంటేవి కాబోలు. మరి ఎట్లా అనుకుంటేవి? నిండు పేరోలగమున భగతుడు భార్య నీడ్చి కోకలు ఉలుచుచుండ అప్రయోజకులట్లు చూచుచూ ఊరకుండునట్టు అనుకుంటుంది. సిగ్గును తలవంచుకొనక ఇంకా ప్రగల్పములు ఎలా కొట్టేదవు? ధర్మమునకు కట్టుబడి ఉన్నట్టు చేత ఊరకుంటే వచ్చిన కానీ మగంటివి చాలక ఊరకుంటేవా? అరణ్యవాసానంతరము మేము భారత రాష్ట్ర శత నిర్మూలము చేయనప్పుడే మా పరాక్రమము నీ వెరుగగలవు. నీ అవలీలగా నిర్మూలింపబడుటకు అంత తేజోవిహీనము కాదు. ఇప్పుడు నా చతుర్బాహుడు వారుడు తప్పించుకున్నాడు. నీ చతుర్బాహులను చతుర్లక్షణ గోగణ పరిపాలనకైనను చతుసహస్ర కామిని దృఢ ఆలింగమనకైనను అక్కడికి వచ్చునేమో కానీ చతుర్దశ విద్యలు నేర్చి
చతురంగ బలోపేతుడనై చిత్రోపాయం నెరింగి చాతుర్వర్ణ ధర్మ ప్రకారం మన చతురం బోధి పరీత భూతలమును చతుర్థతో పాలించు ఈ విజయను గెలుచుటకు నీ చతుర్బాహులు ఉపకరింపవు. చతుర్బాహువులు ఓరోరి ఓరోరి పరాక్రమాలు దుర్విదగ్ధ నీ దుర్వినయ ప్రసంగములు సావును. గర్వాంధుడవు నీవు నాకు బాంధవుడవు కావు. నీ ముఖ దర్శనము పాతక హేతు. అయ్యయ్యో బాబా, అవస్థాభేదమవుతున్నప్పుడు భిక్షాటనం అనుచితము కానీ ఇందులకు నీవే ప్రమాణం. అతిథి కశ్యపులకు గుజ్జుబగుజు పుట్టి అవ్వా, అతిథి కశ్యపులకు గుజ్జుబగుజు పుట్టి అడుగు కొనలేదనేలా మూడడుగులేవు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. బిచ్చబెత్తుడా బిచ్చబెత్తుడా ఇది క్రొత్త విద్య కాదు. ఓ పేరు ధర్మరాజు పెనువే పవిత్రుడు మాట తేనె తేట మనసు విషము. అర్జున, అతనిని మాకడ ప్రశంసింపకము. పేరు ధర్మరాజు పేరు ధర్మరాజు పెనువే పవిత్రుడు మాట తేనె తేట మనసు విషము. నేతి బీరకాయ నీ యుధిష్ఠిర శబ్దంబు ఎరుకలేని వాని ఎదుట పొగడు. బావా, చిరసహవాసము చేసిన కప్ప కప్ప తన పద్మస్వరూపము గ్రహింపజాలన్నట్లు చిరపరిచితుడు అయ్యు యుధిష్ఠిరాదులకు మత సహోదరుల సౌజన్యమును గ్రహింపజాలవది. పలు మాటలేల బాబా, 1000 ఏండ్లు తలకిందులుగా క్రింద మీదులుగా తపం వనరించినను మీరు మాకు సాటి రారు రారు రారు. అవునవును, నీకు మేము సాటి రాగలమా? నీచముచ్చమనక నీచము ఉచ్చమనక రాజమాడి దొరంగి బిడియమించుకలేక బిచ్చబెత్త. అది తమ దయా విశేషమే. జన విరుద్ధంబుగా సైదోడు లేవురు వెలది నొక్కర్తునే పెండ్లియాడ. అది మా తల్లిగారి ఆన. కొలువు కూటమునందు గురుజనాబుల సుదతి పంద్యము పెట్టి జూదమాడ. జూదమాడుట క్షత్రియ ధర్మము. సిరులెల్ల గోల్పోయి బావా, సిరులెల్ల గోల్పోయి సిగ్గునా తల వంచి కట్టుగుడ్డల తోడ కాదకేగ నీవుని అన్నదమ్ములు నేర్తృగాక. అది మా అన్నగారి ఆన. నేర్తురే మబోటులు నిశ్చయముగా జలధి వలయితధారుడి చక్రబంధు మీ సహోదరునకు సాటి మీరే సుమ్ము. ఆ
నమస్తే మాస్టర్